40+ మార్క్స్ రావాలి సార్. ఎట్లా కావాలి నాకు? ఏ టాపిక్స్ చేస్తే నాకు 40+ మార్క్స్ వస్తాయి? ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మీద పొట్టు క్వశ్చన్స్ అడగడం జరిగింది. దీని మీద కూడా ఫోకస్ చేసుకోండి. రిలేషన్స్ నుంచి టైప్ ఆఫ్ రిలేషన్స్ నాన్న, అంటే ఆ రిలేషన్ అనేది ట్రాన్సిటివా, సిమెట్రికా, ఈక్వివాలెన్సా, చాలా బేసిక్ నాలెడ్జ్ ఎక్కువ టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మర్చిపోకుండా వీటి మీద అయితే మీరు ఫోకస్ చేసుకోండి. హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. మీలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సార్, మ్యాథ్స్ లో నాకు 99% రావాలి, సో నేను 99% స్కోర్ చేయాలి అంటే కనీసం నాకు మంచిగా 40+ మార్క్స్ రావాలి సార్. ఎట్లా కావాలి నాకు? ఏ టాపిక్స్ చేస్తే నాకు 40+ మార్క్స్ వస్తాయి? ఎందుకంటే మ్యాథ్స్ అనేది మీ యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది పక్కాగా. ఇది తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అందుకోసం అని చెప్పేసి నేను ఈ పర్టికులర్ సెషన్లో పక్కాగా కనీసం 10 క్వశ్చన్స్ నాన్న, అంటే డిపెండింగ్ అపాన్ యువర్ షిఫ్ట్ మనకు 10 క్వశ్చన్స్ కనీసం ఈ టాపిక్స్ లో నుంచే వస్తాయని చెప్పేసి నేను ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ కూడా అనలైజ్ చేశాను. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్ గా చెప్పట్లేదు. ఒక ప్రీవియస్ గా మనం 7 ఇయర్స్ ట్రెండ్స్ చూస్తే 2019 నుంచి 2025 వరకు మనం ట్రెండ్స్ చూస్తే కనుక ఈ ట్రెండ్ బేస్ చేసుకొని వీళ్ళు ఎన్టీఏ వచ్చేసరికి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ టాపిక్స్ అనేవి నేను మీకోసం గ్యాదర్ చేసి పెట్టాను. ఈ 13 టాపిక్స్ కనుక నువ్వు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 40+ స్కోర్ చేసుకోవడానికి నీకు మంచి స్కోప్ ఉంటుంది. సో దట్ నీకు మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి ఎన్ఐటీలో సీట్ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ జేఈ మెయిన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం, మరి డీటెయిల్ గా చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నాన్న ఫస్ట్ చాప్టర్ చూడండి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. మీరు కావాలి అనుకుంటే ఈ చాప్టర్స్ నుంచి 2025 ట్రెండ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయో మీకే తెలుస్తాయి ఈ టాపిక్స్ నుంచి. ఎస్పెషల్ గా నేను ఇదే టాపిక్ నుంచి మాట్లాడుతున్నాను. 2025 లో 11 క్వశ్చన్స్ వచ్చాయి ఇదే టాపిక్ నుంచి, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ నుంచి, రైట్? అండ్ ఇక్కడ చూడండి సీక్వెన్స్ అండ్ సిరీస్ లో వచ్చేసరికి ఏపీ అండ్ సమ్మేషన్ ఆఫ్ సిరీస్ ఇంపార్టెంట్ అన్న. బైనామియల్ థియరం లో వచ్చేసరికి టర్మ్స్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్, అంటే నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఏంటి, అండ్ మనకు ఫైండింగ్ ద nth టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ ఎండింగ్, వాటి యొక్క రేషియో బేస్డ్ క్వశ్చన్స్, ఇలాంటి టర్మ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకు బైనామియల్ నుంచి ఎక్కువగా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాట్రైసెస్ నుంచి, ఇండివిజువల్ గా మ్యాట్రైసెస్ నుంచి చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మీద పొట్టు క్వశ్చన్స్ అడగడం జరిగింది. దీని మీద కూడా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డిటర్మినెంట్స్ నాన్న, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కైండ్ ఆఫ్ మోడల్స్. మీరే చూడండి, ఈ క్వశ్చన్ కనిపించకుండా ఏ షిఫ్ట్ లోనే పేపర్ వచ్చిందా? పక్కాగా వస్తుంది కదా. మేజర్ గా మనం ఏం చేస్తాం రాబాయ్? క్రామర్స్ రూల్ వాడుతాం. డెల్టా ఈక్వల్ టు 0, డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 కండిషన్స్ ఏంటి, నాట్ ఈక్వల్ టు 0 అయితే కండిషన్స్ ఏంటి, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కదా, ఏ కండిషన్స్ వస్తాయి. ఇది ఒక్కటి చిన్న ఫార్ములా రాబాయ్, కన్సెప్ట్ అదొక్కటి నేర్చుకుంటే చాలు. ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కూడా దుమ్ము దులిపేయచ్చు ఇందులో మీరు. ఓకేనా? సో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రిలేషన్స్ నుంచి టైప్ ఆఫ్ రిలేషన్స్ నాన్న, అంటే ఆ రిలేషన్ అనేది ట్రాన్సిటివా, సిమెట్రికా, ఈక్వివాలెన్సా. ఒకవేళ నీకు ఒక శాంపుల్ గా వాడి ఈక్వివాలెన్స్ ఒక రిలేషన్ ఇచ్చేసి దీన్ని ఈక్వివాలెన్స్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఇంకా ఎన్ని నేను యాడ్ చేయాలి, అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఒకసారి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కనుక చేయకపోతే ఇప్పటిదాకా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది వీటి మీద నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయా రాలేదా అనేది. కాబట్టి కొంచెం ఫోకస్డ్ గా ఈ లాస్ట్ మూమెంట్ లో నేను చెప్పినట్టుగా విని ఈ 13 టాపిక్స్ రివైజ్ చేయండి. ఇంకా చూడండి, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్, వీటి మీద బోలెడ్ అన్ని క్వశ్చన్స్. ఏరియా అండర్ ది కర్వ్, ఏరియా బౌండెడ్ బిట్వీన్ 2 కర్వ్స్, 2 కర్వ్స్ ఇస్తాడు, రెండింటి మధ్యలో ఏరియా కనుక్కోమంటాడు. ఎన్నో క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎయిదర్ ఇట్ షుడ్ బి లీనియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, లీనియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. దానికి మించి ఇంకేమున్నదిరా, ఒక్కటే ఫార్మెట్, ఒక్కటే ఫార్ములా. నీకు ఇంటిగ్రేషన్స్ వస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నువ్వు చేయలేవా? చాలా సింపుల్ అది. నెక్స్ట్ ఏముంది నాన్న, స్ట్రైట్ లైన్స్ నుంచి కోఆర్డినేట్ సిస్టమ్. ఇందులో మీకు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇమేజ్ ఫార్ములాస్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, ఇలాంటి చిన్న ప్రాపర్టీస్ వీటి బేస్ చేసుకొని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. చాలా బేసిక్ నాలెడ్జ్ ఎక్కువ టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మర్చిపోకుండా వీటి మీద అయితే మీరు ఫోకస్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలిప్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఈ రెండు అయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రెండు మనకు ఓకేనా.
సో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, ఎస్పెషల్ గా వెక్టార్స్ నుంచి ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ బేస్డ్ క్వశ్చన్స్, లైన్ ఇన్ స్పేస్ నాన్న 3D జామెట్రీ. ఇందులో మేజర్ గా మనకు వచ్చేది ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ పక్కాగా ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే మీకు అనిపించదు. సో నేను చెప్పిన ఈ 13 టాపిక్స్ బేస్డ్ మీద మీరు ఫస్ట్ కన్సెప్ట్ ఫార్ములాస్ నేర్చుకొని దాని తరువాత మీరు ఏం చేస్తారంటే వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఆల్రెడీ మేము ఇప్పుడు మన ఛానల్లోనే కంప్లీట్ మ్యారథాన్స్ అనేవి మీకు స్టార్ట్ అయిపోయాయి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి. అండ్ వాటితో పాటు ఇంకా మీకు టాప్ క్వశ్చన్స్ 500 క్వశ్చన్స్ కూడా మేము ఒక రీసోర్స్ అనేది మీతో షేర్ చేయడం జరిగింది వాట్సాప్ ఛానల్లో. లింక్ వచ్చేసరికి బయోలో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ లింక్, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ 13 టాపిక్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ కూడా మీకు అందులో కనిపిస్తాయి. టాప్ క్వశ్చన్స్ కదా, టాప్ క్వశ్చన్స్ లో నేను ఇవైతే ఇంక్లూడ్ చేయకుండా ఉంచాం కదా. సో 100% ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోయి మేము మీకు ఒక పీడిఎఫ్ కూడా షేర్ చేసాం అలాంగ్ విత్ ఆన్సర్ కి. సో మర్చిపోకుండా మీరు అన్ని కూడా వాట్సాప్ ఛానల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. సో మై డియర్ అమిగోస్, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇప్పటికీ మీరు స్టార్ట్ చేయలేకపోతుంటే, ఇప్పటికీ మీరు కన్ఫ్యూజన్ లో ఉంటే గనక మర్చిపోకుండా నేను చెప్పినట్టుగా విని ఈ 13 టాపిక్స్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ మాక్ టెస్ట్లో అయినా సరే, జేఈ మెయిన్స్ ఫైనల్ స్కోర్స్ లో అయినా సరే ఇంప్రూవ్మెంట్ అనేది 100% ఉంటుంది. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. మనం మళ్ళీ కలుద్దాం మన లైవ్ సెషన్స్ లో. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి.